ఏపీ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ యాక్షన్లోకి దిగారు. గత 5 ఏళ్లలో ఏనాడు కూడా వైసీపీ సర్కార్ పట్టించుకోని అంశాలపై చర్యలకు ఆయన ఫోకస్ పెట్టారు. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు పంట పొలాలను నాశనం చేయటమే కాకుండా పలువురు రైతుల్ని సైతం హతమార్చాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పవన్ కర్ణాటక వెళ్లారు. ఏనుగుల సమస్యతో పాటు ఎర్రచంద్ర స్మగ్లర్లకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు కర్ణాటక సీఎంతో పాటు అటవీ శాఖ మంత్రితోనూ ఆయన భేటీ అయ్యారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ బెంగళూరుకు ఎందుకెళ్లారనేది కూడా ఆసక్తికర విషయం. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో గజరాజులు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంతో పాటు శేషాచలం అడవుల్లో ఏనుగుల సంచారం ఎక్కువ. కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో నివాసముంటున్న వారు ఏనుగులను తరుముతూ ఉండడంతో అవి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి వచ్చేస్తున్నాయి. ఏనుగులు మందగా వచ్చి పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా రైతులపైన దాడి చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు రైతులు మృత్యువాత పడ్డారు. గత 5 ఏళ్లుగా ఏకంగా 25 మందికి పైగా ఏనుగుల దాడుల్లో మరణించినట్టు వాపోతున్నారు. అలానే దాదాపు 15 ఏనుగులు సైతం చనిపోయినట్టు చెబుతున్నారు. వైసీపీ హయాంలో జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రోజు కూడా ఏనుగుల దాడి విషయంలో రివ్యూ నిర్వహించలేదని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల ఫిర్యాదును కూడా పట్టించుకోలేదని విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ యాక్షన్లోకి దిగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొలాల మీద, ఊర్ల మీద పడే ఏనుగులను తరిమేందుకు కుంకి ఏనుగులు ఉపయోగపడతాయని అటవీ అధికారులు గతంలో పవన్ కి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో కేవలం 2 కుంకి ఏనుగులు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. దాంతో కర్ణాటకలో కుంకి ఏనుగులు ఉంటాయని అధికారులు తెలుపగా స్వయంగా తానే వెళ్లి కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతానని అన్నారు పవన్ కళ్యాణ్. అలానే పనిలో పనిగా ఎర్రచందనం అక్రమ రవాణాదారులు బెంగళూరు రూరల్ జిల్లా కటికినహల్లిలో ఎక్కువగా ఉన్నారని సమాచారం. వారిపై కఠినంగా వ్యవహరించడానికి ఇరు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పవన్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనకు వెళ్లారు. ముందుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంకు విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై కూడా ఆయన చర్చించారు. ఆ తర్వాత కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ను కోరారు. అలానే ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో పవన్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి కలిసి పనిచేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు. కర్ణాటక, ఏపీ సరిహద్దు వైపు ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం సహకారం అందించడం సంతోషం కలిగించిందని పవన్ అన్నారు. 8 కుంకి ఏనుగులను అందించేందుకు ఒప్పుకోవడం మంచి పరిణామమని తెలిపారు. అలానే సమావేశంలో 7 అంశాలపై చర్చ జరిగిందని వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వన్యప్రాణులను ఇష్టానుసారంగా వేటాడి స్మగ్లింగ్ చేసే వారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు. ఎకో టూరిజం అభివృద్ధి విషయంలో కూడా ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించామన్నారు పవన్. When I sought appointment with Karnataka government to talk about the issues between what we share regarding forest issues and about human and elephant conflict and forest borders and poaching and red sandal smuggling. So the moment I asked an appointment, immediately for accepting a request within the shortest time possible. I'm quite grateful on behalf of Andhra Pradesh government, on behalf of Honorable CM Sri Chandrababu Garu. So in short, we went for a 7-point agenda. One is about red sandal smuggling. The second one is about IT initiatives, how IT initiatives are making wildlife management and forest management quite well through IT initiatives. And second is about ecotourism initiative, which Karnataka is at the forefront. And of course about wildlife poaching and how to contain it. That is one aspect. And the last one is elephant and human conflict and elephant movement tracking.
And later, rest of the two was how to transfer of knowledge and constant interaction. So we, in broad, these are the 7 topics we discussed. మొత్తానికి గత 5 ఏళ్లలో ప్రజల కష్టాన్ని పట్టించుకోకుండా వైసీపీ వ్యవహరిస్తే అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఏపీ వాసుల కోసం పవన్ యాక్షన్లోకి దిగి పొరుగు రాష్ట్రాలతో కూడా చర్చలు జరపడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.